కొత్తగా ఆయనకి దావోస్ మ్యాన్ అని చెప్పి పేరు పెట్టారు. దావోస్ మ్యాన్ ఏంటి? దావోస్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ తెలుసు, సూపర్ మ్యాన్ తెలుసు, బ్యాట్ మ్యాన్ తెలుసు, హీ మ్యాన్ తెలుసు. అంటే ఇవన్నీ ఫిక్షనల్ క్యారెక్టర్స్ అన్నమాట. ఇవన్నీ పిల్లలకి సంబంధించి మీ అందరు తెలిసే ఉంటుంది. మన చిన్నప్పటి నుంచి అనేక దశాబ్దాల నుంచి ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఇవి. కామిక్ బుక్స్లోని లేదా కామిక్ వీడియోస్లోని ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి ఫిక్షనల్ స్టోరీస్. ఈ దావోస్ మ్యాన్కి వీరికి తేడా ఏంటంటే వీరు ఫిక్షనల్ క్యారెక్టర్స్లో ఏదో ఒక సాధించేటువంటి కార్యక్రమంలో ఉంటారు. వీళ్ళు హీ మ్యాన్ ఒక కార్యక్రమం తీసుకుంటాడు, స్పైడర్ మ్యాన్ ఒకటి తీసుకుంటాడు, సూపర్ మ్యాన్ ఒకటి తీసుకుంటాడు. దావోస్ మ్యాన్ తాలూకా క్యారెక్టర్, ఈ ఫిక్షనల్ క్యారెక్టర్ తాలూకా క్యారెక్టరైజేషన్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక 10 కోట్ల రూపాయలు పెట్టి దావోస్ వెళ్తాడు, ఫుల్గా పబ్లిసిటీ ఇచ్చుకుంటాడు. తిరిగి రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రం ఖాళీ చేతులు ఊపుకుంటూ వస్తాడు అనేటువంటిది ఈ క్యారెక్టర్ తాలూకా ముఖ్య సారాంశం అన్నమాట. ఇది దావోస్ మ్యాన్ తాలూకా గొప్పతనం. ఆ ఫిక్షనల్ క్యారెక్టర్స్తో పాటు ఈ దావోస్ మ్యాన్ క్యారెక్టర్ కూడా కలిసిపోయి ఈ రాష్ట్రానికి ఈ ఫిక్షనల్ స్టోరీస్ అన్నీ కూడా చూపించి ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది అని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మభ్యపెట్టడం, మోసం చేయడం, మళ్ళీ తిరిగి జనవరి వస్తే మళ్ళీ దావోస్ పారిపోవడం. ఇప్పుడే చూసాం. అంటే వీరు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చివరికి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా ఏ రకంగా రాజకీయాలు వాడుకున్నారో, ఏ రకంగా అబాస్పాలు అయిపోయారో, చివరికి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే అసలు యానిమల్ ఫ్యాట్ అనేటువంటిదే లేదు అందులో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తి తాలూకా ప్రమేయం అందులో లేదు అని చెప్పి ఛార్జ్ షీట్ తెలియజేస్తూ ఉంది. అంటే మీ రాజకీయ అవసరాల కోసం చివరికి కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా చివరికి వదలనటువంటి పరిస్థితులు మీ నీచ రాజకీయాలకి మీరు వాడుకున్నారంటే ఏ స్థాయికి దిగజారిపోయారో అనేటువంటి దానికి అదొక ఉదాహరణ. మీకేదో హైందవ ధర్మం మీద, సనాతన ధర్మం మీద గౌరవం ఉన్నట్టు, దాని మీద ప్రేమ ఉన్నట్టు, ఇంకెవరికి లేనట్టు మీరు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. నిన్న చూశారు అన్నవరంలో ఏం జరిగిందో. అన్నవరం ప్రసాదం చూశారు కదా. అత్యంత పవిత్రమైనటువంటి అన్నవరం ప్రసాదం, ఆ ప్రసాదం మీద ఎలుకలు ఏ రకంగా తిరుగుతున్నాయో, ఏ రకంగా దాని శాంక్టిటీని వీరు నీరుగార్చేశారో అనేటువంటి దానికి అదొక ఉదాహరణ. ఇటువంటి ఒక్కటి కాదు, అనేక మొన్న పలాసలో ఇన్సిడెంట్ జరిగి దాదాపు 10 మంది చనిపోతే అది ప్రైవేట్ సంస్థ, ప్రైవేట్ టెంపుల్, మాకేం సంబంధం అన్నారు. మరి అన్నవరంది? సో లేనిపోయినటువంటి ప్రేమని, లేనిపోయినటువంటి వాటిని తీసుకుని వచ్చి మీకేదో ప్రేమ ఉన్నట్టుగా, లేదా ఆ గౌరవం మీద, లేదా ఆ ధర్మం మీద మీకు గౌరవం ఉన్నట్టుగా చిత్రీకరించి ఎదుటివాడిని ఏదో కించపరచాలి, ఎదుటివాడిని విమర్శించాలి అనేటువంటి ప్రయత్నాలు మానుకోండి. తిరిగి మీకే అది బూమరాంగ్ అవుద్ది. గడిచినటువంటి 20 మాసాలుగా అదే జరుగుతూ ఉంది. మీరు విమర్శలు చేసినటువంటి అదే మీరు చివరికి మొన్న జరిగినటువంటి దావోస్లో మన రాష్ట్రానికి ఏం మిగిలింది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ భూ సర్వే మీద ప్రశంసల జల్లు కురిపించినటువంటి ప్రతినిధులు, ఆ ఒక్క విషయం మీద మన రాష్ట్రం తాలూకు గౌరవం మిగిలింది. మిగిలిన అన్ని విషయాల్లో అబాస్పాలు అయిపోయాం. సో ల్యాండ్ సర్వే విషయంలో కానీ, లేదా మిగిలినటువంటి ఏది తీసుకున్నా సరే ఒక చారిత్రాత్మకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు ఆ రోజు మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నారు. వాటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఆ ఫలితాల్లో భాగంగానే ఈరోజు అనేక పెట్టుబడులు కానీ, అనేక సర్వేకి సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ, ఇవి మళ్ళీ మేము చేస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకునేటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి విషయాన్ని గమనించమని, మీరు అన్నీ కూడా ఏది
పేదవాడికి మంచి జరగట్లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, సమయానికి జీతాలు లేవు. మీరు చేస్తుందల్లా గడిచినటువంటి 20 సంవత్సరంలో భూముల్ని దొరికినట్టుగా మీకు కావాల్సినటువంటి వ్యక్తులకు ఇచ్చేయడం, దాని నుంచి మీకు కావాల్సినటువంటివన్నీ రాబట్టుకోవడం, ఓ పెద్ద స్కామ్. విశాఖపట్నం భూములు తాలూకా కేటాయింపులు అనేటువంటివి ఒక పెద్ద స్కాము. చివరికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబమే నేరుగా ఈరోజు లోకేష్ గారికి సొంత తోడలుడు, ఈ సంస్థకు సంబంధించినటువంటి అధినేత అయినటువంటి ఈ స్థానిక పార్లమెంట్ సభ్యుడు చంద్రబాబు నాయుడు గారి సొంత కుటుంబ సభ్యుడు అయ్యుండి ప్రభుత్వ భూమి 57 ఎకరాలు ఈరోజు కబ్జా చేస్తే దాన్ని రెగ్యులర్ చేయడానికి ఈ ప్రభుత్వ పెద్దలు ముందుకు వచ్చారనంటే ఇంక ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉందా లేదా వారి కుటుంబం కోసం ఉందా, కేవలం తెలుగుదేశం పార్టీ వారి నాయకుల కోసం ఉందా లేదా కూటమి పార్టీ నాయకుల కోసం ఉందా అనేటువంటిది ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా దీని మీద పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ భూమిని కాపాడుకునేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.